నీ వంతుగా చావయ్యా. ఏ యోగ్యత లేని నా జీవితమును ఎంచుకున్నావే ఎంతో ప్రేమించి. ఏ యోగ్యత లేని నా జీవితమును ఎంచుకున్నావే ఎంతో ప్రేమించి. నీ చిత్తమునే నెరుగకున్నను వ్యతిరేకముగా వ్యవహరించినను దీర్ఘశాంతము నాపై చూపించి నీ చిత్తము నెరవేర్చు బుద్ధి బలమిచ్చి నీకిష్టునిగా నన్ను మలచుకుంటివే. ఎంత కృప చూపావయ్యా, ఇంత మంచి స్థితి నిచ్చావయ్యా. ఎంత కృప చూపావయ్యా, ఇంత మంచి స్థితి నిచ్చావయ్యా. అందరూ ప్రార్థన చేయండి. ఈ మాట అనేకులకు తొందరగా చేరాలని తపంతో ఉన్నాము. మీ వంతు సహకారం అందించదలుచుకుంటే ప్రోత్సాహపరచండి. దైవ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథం 19:12. తన పొరపాటులు కనుగొనగలిగిన వాడు ఎవరు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చును. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవరు? మన జీవితంలో పుట్టినది మొదలుకొని చనిపోయే లోపు ఒక మంచి పని, చాలా మంచి పని ఏంటంటే మన పొరపాట్లు మనం తెలుసుకోవాలి. నేను చాలా మంచివాడినే, నేను చాలా మంచిదాన్నే అనే అవగాహన మాత్రం ఉంటుంది, కానీ నాలో ఎన్ని తప్పులు ఉన్నాయి అని పరీక్ష చేసుకునే మనస్సు అందరికీ రాదు. ఈ వాక్యం ఎందుకు ఇలా వ్రాయించారంటే, తమ పొరపాట్లు కనుగొనగలిగిన ఆలోచన మనసు కలిగిన వారు చాలా అరుదుగా ఉంటారు. దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే పొరపాట్లు ఉండకూడదు, అంటే పాపం ఉండకూడదు. పాపంతో దేవుణ్ణి ఎలాగ ఆరాధించగలుగుతాం? పాపంతో చేసే ఆరాధన దేవునికి ఎంత మాత్రము ఇష్టమైనది కాదు. తనలో ఉన్న పాపాన్ని ఎవరైతే గుర్తించగలుగుతారో వారు భయపడతారు, ఇష్టానుసారమైన ఆరాధన చేయలేరు. మొదట పాపం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ పొరపాట్లు గమనించనంతకాలం, పాపం గమనించనంతకాలం దేవునికి చేసిన ఆరాధన వ్యర్థమైన ఆరాధనగానే మిగిలిపోతుంది. దేవుని లెక్కలోనికి రాదది. ఈ పొరపాట్లు కనుగొనాలంట. కనుగొనటం అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఇక్కడ వస్తువు మనకు రోడ్డు మీద కానీ ఇంట్లో కానీ పడి ఉందనుకోండి, అది వెంటనే కనబడుతుంది, దాన్ని కనుగొనాల్సిన పని లేదు. ఏదైనా మన దగ్గర పోయిందనుకోండి, కనిపించకుండా పోయిందనుకోండి, దాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేస్తాం, అప్పుడు కనుగొనాల్సి వస్తుంది. రహస్యంగా ఏదైనా ఉందనుకోండి, దాన్ని కనుగొనాలి. దూరంగా ఏదైనా ఉందనుకోండి, దాన్ని కనుగొనాలి. చూస్తే వెంటనే కనబడదు, వెంటనే కనబడదు, కనుగొనాలి. బంగారపు నిధులు ఉంటాయి, వాటిని శోధించి కష్టపడి కనుగొంటే అవి కనబడతాయి, లేకపోతే కనబడవు. ఈ కరెంటు కనుగొన్నాయన చూసిన వెంటనే కనబడితే కనుగొన్నది కాదు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ప్రయాసపడ్డాడంట.
థామస్ ఆల్వా ఎడిసన్ బైబిల్ గ్రంథం చదివి బైబిల్లో ఉన్న లేఖనాల ఆధారంగా ఎలాగైనా సరే ఈ కరెంటును కనుగొనడానికి 10-12 సంవత్సరాలు కష్టపడి, అంటే శోధించాడు. ఆ తర్వాత కరెంటు కనుక్కోగలిగితే ఇప్పుడు ప్రపంచం అంతా ఆ కరెంటును రంగురంగులుగా మార్చుకొని ఉపయోగించుకుంటుంది. దేవుని బిడ్డ కనుగొన్న కరెంటు కనుగొనాల్సి వచ్చింది. తొందరగా కనబడేదాన్ని కనుగొనాల్సిన అవసరం లేదు. మన పొరపాట్లు అంత తొందరగా కనిపించవు. వాటిని కనుగొనాలి, శోధించాలి. నిన్ను నీవు బాగా తొంగి చూసుకొని నీ పొరపాట్లు ఏమై ఉన్నాయో నువ్వు కనుగొనగలిగితే నువ్వు గొప్పడివే, నువ్వు గొప్పదానివే. ఎదుటివారి తప్పులు కనుగొంటాం కానీ మన తప్పులు మనం కనుగొనలేం. ఎవరైనా చెప్పారనుకోండి, నీలో ఈ తప్పు ఉంది, ఇది సరి చేసుకొని, ఎందుకంటే అది మంచిది, ఏం కాదు, అట్లయింది, ఎందుకైతే ఇలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది, వెంటనే ఇలాంటి స్పందన వస్తుంది. తన పొరపాట్లు తను కనుగొనగలిగి ఆ పొరపాట్లు విడిచిపెట్టి దేవుని ఆరాధించగలిగితే ఈ భూమి మీద వాళ్ళు ధన్యులు. జీవితంలో చేసే మంచి పని ఏంటంటే మన పొరపాట్లు మనం కనుగొనటం, దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించటం మంచి పని. పొరపాట్లు కనుగొనాలంటే ఎవరన్నా మనకు చెప్పాలి, మనకై మనం దైవ గ్రంథంలో వాక్యంలో వెతుక్కోవాలి. వాక్యం చదువుతూ వాక్యంలో మనల్ని మనమే పరిశీలించుకుంటే వాక్యం అర్థం లాంటిది. నీ తప్పులు ఎన్నున్నాయో యేసయ్య వాక్యం మాత్రమే నీకు దారి చూపగలదు. వాక్యం చదువుతూ పొరపాట్లు కనుగొనకపోతే వారి గురించి ప్రభువారు అన్నారు, గుడ్డివారు. మీరు గుడ్డివారై ఉండి ఇతరులకు త్రోవ చూపాలని ప్రయత్నం చేస్తున్నారు అని శాస్త్రులు పరిసయ్యులకు హెచ్చరించారు ఆయన. వాక్యం చదువుతూ కూడా పొరపాట్లు కనుగొనలేకపోతే గుడ్డివారం, మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఇప్పుడు దేవుని ఆరాధించాలనంటే మనలో పాపం ఉండకూడదు. పాపాన్ని వెలికి బయటికి తీసి పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించాలి. మనలో పాపం ఉన్నదని మనం గుర్తించాలి. దేవుని నమ్మని వారు చెప్పే మాట ఏంటంటే ఎప్పుడు పాపులు అంటారు, మీరు పాపాత్ములే అంటా ఉంటారు. నిజంగా అందరూ పాపులే. అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించమని మనం పొందలేకపోతున్నాం. ఇప్పుడు ఇటువంటి ఈ సంగతి ఇంకా ఎక్కువగా బీభత్సంగా ప్రచారం చేయబడుతుంది. వాళ్ళు ఎప్పుడు చూసినా పాపులు అంటారు, పాపాత్ములు, లేకపోతే గొర్రెలు వాళ్ళు ఇలా అంటా ఉంటారు. పాపంతో దేవుని ఎలా ఆరాధించగలుగుతాం? యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా మారి యేసుప్రభు వారిని ఆరాధించాలి. మనం గుర్తించగలిగితే అప్పుడు దేవునికి సంతోషం కలిగింది. ఈ పాపం గుర్తించిన తరువాత పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. ఇప్పుడు తప్పు తెలుసుకున్నారండి, నిజమే నాదే తప్పు తెలుసుకున్నాం. తప్పులకి ఏంది ఇప్పుడు పనిష్మెంట్, శిక్ష ఏంటి? శిక్ష ఉంది. నాదే తప్పులే, నన్ను క్షమించు అంటారు. నాదే పొరపాటు, వాళ్ళ మధ్యలే నన్నే కొట్టు అనే మాట వస్తుంది. పొరపాటు తెలుసుకోకపోతే, పాపం తెలుసుకోకపోతే ఓట్రిస్తారు, నాదే తప్పు ఉంది అని. తప్పు తెలిసిన తర్వాత నిజమే నాదే పొరపాటు. ఈ పాపం కనుగొనే స్థితికి రావాలి. దేవునికి సంతోషం కలిగి ఈ పాపం కనుగొనే వరకు దేవుడు ఏం చేస్తుంటాడు? ఆహారం ఇస్తున్నాడు, నీళ్లు, వస్త్రాలు, సౌభాగ్యం అంతా ఇచ్చి పెంచి పోషిస్తా ఉన్నాడు చక్కగా. అది ఆయన దేవుని ప్రేమ. దేవుడు నాకు అన్నీ ఇస్తున్నాడు అని చెప్పి పొరపాట్లలో జీవిస్తూ ఉంటే దేవుడు బాధపడతా ఉంటాడండి.
సంతోషం కలగదు ఆయనకి అని నేను ప్రార్థన చేసుకున్నానుగా, నాకు అన్నీ వస్తున్నాయిగా, నాకు ఇస్తున్నారుగా అంటే మరి పొరపాట్లు సరి చేసుకో. మరి ఆయన బాధ్యత ఏంటంటే మనల్ని ప్రేమించడం, మనకు కావలసిన సౌకర్యాలన్నీ అనుగ్రహించడం. అది దేవుని ప్రేమ. మన బాధ్యత ఏంటి? మనలో పొరపాట్లు కనుక్కొని ఆ పొరపాట్లను తీసివేసుకొని పరిశుద్ధంగా ఆయన ఎదుట అగపడటం, కనబడటం. అప్పుడు దేవునికి అమ్మయ్య ఇంతకాలం పోషించినందుకు ఈ రోజుకైనా మారారు. దేవునికి చాలా సంతోషం. చప్పట్లు పట్టండి మిమ్మల్ని కాదు, చేతులు వచ్చేసి దేవుడు దేవదవుతుందంట పాడండి. మారిపోయారు, ఇవి మారిపోయారు. మన పొరపాట్లు ఎంత మనం బయటికి తీసివేసుకుంటున్నామో దేవునికి అంతా సంతోషం కలిగింది. ఇది క్రైస్తవ భక్తి జీవితం. ఇక దేవుని నమ్మని వారి అనేది మనకు అనవసరం. వాళ్ళు ఎట్లా అన్నా ఉండని దేవుని ఆరాధిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఒక మంచి యాడ్ చూస్తూ ఉండేవాడిని. చిన్నప్పుడు దేవుడు తెలియదు కదా, దేవుడి గురించి. దేవునికి భక్తునికి అనుసంధానమైనది అట్లా నాటేశాడు ఆయన అందరిలో. వాక్యం గుర్తుండదు, ఆయన అట్లా నాటేసాడు. నేను అది చూసి ఈ సాంబ్రాణి గడ్డిలో ఏం కలుపుతాడు, దేవునికి అంత ఇష్టం కలిగిందంట. ఏం కలుపుతారు ఈ సాంబ్రాణి గడ్డిలో? ఈ సాంబ్రాణి గడ్డి వెలిగిస్తే దేవునికి మనిషికి సంబంధం ఏర్పడిపోతుందా? దేవునికి స్పష్టం. ఏం కలుపుతారు అనుకుంటా ఉండేవాడిని. అప్పుడు చిన్నప్పుడు తెలియదు. వాక్యం చదివిన తర్వాత తెలిసిన సత్యం ఏంటంటే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది. ఇప్పుడు చెప్పండి, ఇందా చెప్పారు గమ్మిగా జరపాలి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధమైన జీవితం, పాపం లేని జీవితం. సాంబ్రాణి గడ్డి వెలిగిస్తే ఆ సాంబ్రాణి గడ్డి వాసన చూసి భక్తుడా శబాష్ భళ దేవుని దీవించాను అంటాడు దేవుడు. పొరపాట్లు కనుక్కొని పాపాన్ని గుర్తించి పాపాన్ని బయటికి తీసుకోగలిగితే బలా నమ్మకమైన మంచి దాస నా కుమారి నా కుమారుడా ఆయన నోట నుండి వస్తుంది. సత్యం తెలియలా బైబిల్ చదివే వరకు. బైబిల్ చదువుతున్న కొద్ది కాలం వరకు కూడా ఈ అంబికా దర్బార్ భక్తులు ఏం కలుపుతారు? ఆ సువాసనకి దేవునికి భక్తునికి మధ్య సంబంధం కలవడం ఏంటి అంటే కలవదు. అది ఆయన యాడ్, అంతే. యాడ్ అది ఆయన ప్రచారం, ఆయన వ్యాపార ప్రచారం. అది భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది పాపము లేని జీవితం. ఈరోజు ఒకవేళ దేవుని దగ్గరికి వస్తూ కూడా నీ పాపాన్ని నువ్వు గుర్తించకుండా ఎదుటి వారి పాపాలు చూస్తున్నావు అనుకో, కొంచెం కళ్ళు మార్చుకుంటే బాగుండు. ఏం కళ్ళజోడు పెట్టుకున్నావో తీసేసి ఈ కళ్ళజోడు పెట్టుకోగలని నీ తప్పులు కనబడే కళ్ళజోడు పెట్టుకో. అది వాక్యం మాత్రమే. మన తప్పులు మనకు చూపించింది, స్పష్టంగా కనబడతాయి. ఇప్పుడు ఈ పాపం తెలిసిన తర్వాత పాపానికి ప్రాయశ్చిత్తం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పాపం తెలుసుకున్నవాడు ధన్యులు. నేను పాపినని గుర్తించిన వారు ధన్యులు. ఆవిడ నాయన పొద్దాక పాపం ఏంద్రా నాయన పాపం అని వాళ్ళు చేస్తున్నారు అంటా ఉంటారు. పాపం ఏంటో తెలియకపోతే నువ్వు దేవునికి ఇష్టంగా మారలేవు. దేవునికి నీకు సంబంధం ఎప్పుడు కలవదు. పాపాన్ని గుర్తించిన వారే ధన్యులు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించుకున్న వారు ధన్యులు. పాప ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది? పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. పాపం ఎలా తుడిచివేయబడుతుంది? కంటిలో రోగానికి కంటి మందు ఉంది, చెవిలో రోగానికి చెవి మందు ఉంది, పేగుల్లో రోగానికి పేగుల మందు ఉంది, మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ రోగానికి మోకాళ్ళ మందు
ఉంది. దేనికి దానికి మందులు ఉన్నాయి. పాపాన్ని బాగు చేసే మందు ఎక్కడ ఉంది? ఈ పాపం చేస్తున్నామని తెలుసుకొని ఋషులు, మహా ఋషులు యజ్ఞయాగాలు చేశారు పాపం పోగొట్టుకోవడం కోసం. దేనికి చేశారు? పాపాన్ని పోగొట్టుకోవడం కోసం. మాలో పాపం ఉన్నదని గుర్తించి వాళ్ళు మొదలుపెట్టారు. పాపం పోగొట్టుకోవడం కోసం పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. పాపం చేసి పుణ్యకార్యాలు చేస్తే పాపం పోదు. ఒకవేళ నీకు మనసు కలిగి 1,00,000 రూపాయలు పుణ్యకార్యాల కోసం ఖర్చు పెట్టావనుకో, దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే మంచి పనులే కదా చేసింది అని 2 లక్షలు డబ్బులు ఇస్తాడేమో కానీ పాపం మాత్రం పోదు. అన్నదానం, గోదానం, వస్త్రదానం, భూదానం, దానాలు చేస్తే మరలా నీకు దానమే కలుగుతుంది కానీ పాపం పోదు. పాపానికి మందు పడాలి, అప్పుడు పాపం పోతుంది. ఇప్పుడు కొన్ని రకాల రోగాలకి వైద్యులు తలకిందులు అవుతున్నారు. ఈ రోగాలకి పోగొట్టే మందు లేదా అని. ఈ రోగాలను పోగొట్టుకునే మందు కనిపెట్టుకోకపోయినా పాప రోగానికి మందు మాత్రం మనం తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు రక్తం మాత్రమేనండి పాపానికి విరుగుడు. యేసుక్రీస్తు వారి భూమి మీదకు రాకమునుపు పాపానికి విరుగుడుగా రక్త ప్రోక్షణం బలులు దేవుడే ధర్మశాస్త్రంలో వారికి నేర్పించాడు. నేను వచ్చేదాకా మీ పాపానికి విరుగుడుగా ఇలాగ చేసుకోండి. ఎవరైనా పాపం చేస్తే యాజకుని దగ్గరకు వచ్చి కోడెని తీసుకొచ్చి వధించి ఆ రక్తాన్ని యాజకుడు ప్రోక్షిస్తే నీ పాపం పోయింది పో అని చెప్తాడు. పేదవారైతే పావురం పిల్లలు తీసుకొచ్చి యాజకుని దగ్గరకు వచ్చి, పేదవాడు డబ్బులు ఉండవు కదా వాళ్ళు, ఈ పావురాన్ని అర్పిస్తే ఆ యాజకుడు ఆ పావురాన్ని వధించి ఆ రక్తాన్ని వీళ్ళ మీద ప్రోక్షించి వీళ్ళని శుద్ధి చేసే ప్రక్రియ, పాప క్షమాపణ ప్రక్రియ అనేది దేవుడే భూమి మీద ఆయన వచ్చే వరకు, ఈ భూమి మీదకి వచ్చే వరకు భూమి మీద ఆయనే నియమించాడు. బలి అర్పించాలి, రక్తము చిందించబడాలి. రక్త ప్రోక్షణతో మాత్రమే పాపానికి క్షమాపణ. యేసుక్రీస్తు వారు వచ్చే వరకు ఇశ్రాయేలీయులకు, యూదులకు దేవుడు ఈ నియమాన్ని పెడితే అది అలా 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 పాకి అది అన్ని వర్గాల్లో, అన్ని జాతుల్లో రకరకాలైన ఆచారాలు పుట్టుకొచ్చినాయి. మాలో మేము ఈ కీడు చేసిన పాపాలు పోవడం కోసం దర్గా దగ్గరకు ఎక్కడికో వెళ్ళి పొట్టేలు తీసుకెళ్ళి దాన్ని కోసేసేసేసి రక్తం చిందించి అది వండుకొని తినేవాళ్ళు. రకరకాల పద్ధతులు ఇక వచ్చినాయి. దాన్ని కోసి దాన్ని రక్తం చిందిస్తే దాన్ని వండుకొని తింటే మన పాపము పోదు. అది ఛాయగా దేవుడు ఇశ్రాయేలీయులకు ఏర్పాటు చేస్తే వాళ్ళ దగ్గర, ఇశ్రాయేలీయుల దగ్గర అన్యజనులు, వినండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బానిసలుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ ఆచారాలు చూశారు, ఇదేదో బాగుందనుకొని వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత వారు పక్కకు వచ్చి వారి కుటుంబ జీవనంలో, ఈ జీవితంలో దేవుని యెడల భయము, భక్తి ఏదో ఒక విధంగా ఉండాలి కదా, వాళ్ళు దానికి కొంచెం మార్పు చేసుకొని ఈ ఆచారాలు పాటించడం మొదలుపెట్టారు. ఇంకా కొంతమంది ఇంకో కొంచెం మార్పు చేసి ఈ ఆచారాలు పాటించడం మొదలుపెట్టారు. అట్లా 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 ప్రపంచం అంతా రకరకాలుగా మారిపోయింది. అనుకూల సమయంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. మనుషులందరి కొరకు ఆయన రక్తం చిందించారు. మన పాపాలకు శిక్ష ఆయన అనుభవించారు. పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన చేశారు, యేసుక్రీస్తు వారు చేశారు. యేసుక్రీస్తు వారిని నామమందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడిన వారికి పాప ప్రాయశ్చిత్తం కలుగుతుంది.
మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఎక్కడంటే యేసుక్రీస్తు వారి రక్తంలో మాత్రమే. ప్రతి మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది యేసుక్రీస్తు వారి రక్తంలో మాత్రమే. ఇంకా వేరే దారి లేనే లేదు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, యేసుక్రీస్తు వారు ఎప్పుడో జరిగిపోతే ఇప్పుడు పాపం ప్రాయశ్చిత్తం ఎట్లాగైతుంది అని కొంతమంది ఆలోచన. యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో చనిపోతే ఆయన కంటే ముందుగా చాలా మంది చనిపోయారు కదా, మరి వారి పాపాలు ఎట్లా క్షమించబడతాయి? ఇప్పుడు తెలివి ఎక్కువైన వాళ్ళు, ఆలోచన ఎక్కువగా ఉన్నవాళ్ళు మదిలో ఇలాంటి ప్రశ్నలు పుడతా ఉంటాయి. అలాంటి ప్రశ్నలకు జవాబుగా నేను ఈరోజు ఒక సమాధానం చెప్తా ఉన్నాను. మీరు దేవుని దగ్గరికి వస్తున్నారు కాబట్టి వారిని ఎదుర్కోవాలంటే సమాధానం కూడా మీరు కూడా ఎదుర్కొని సిద్ధం చేసుకొని ఉండాలి. ఏం చెప్తారు మీరు? భగవంతుడైన ఆయన, పరమాత్ముడైన ఆయన ఆలోచన ప్రకారం ఒక సమయం నిర్ణయం చేసుకొని ఆయన కంటే ముందుగా చనిపోయిన వారి కోసం, ఆయన తర్వాత పుట్టబోయే వారి కోసం మధ్యకాలంలో ఆయన బలి అర్పించాడు. తనను తాను బలిగా అర్పించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన చనిపోయిన తర్వాత, ప్రాణం విడిచిన తర్వాత పాతాళానికి వెళ్ళి చెరను చెరగా పట్టుకొని వెళ్ళాను అని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఆయన 3 రోజులు ఉన్నారు కదా. 3 రోజులు ఏం జరిగిందంటే ఆయన కంటే ముందుగా చనిపోయిన వారందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ పాతాళంలో ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి స్వార్థ ప్రకటించారు. ఇదిగో నా రక్తం, ఇప్పుడు వరకు మీరు ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడెల రక్తం చెందించారు కదా, అది కాదు పాప క్షమాపణ, అది నేను గుర్తుగా పెట్టాను. నా రక్తంలో మీకు పాప క్షమాపణ కలిగింది, రండి నాతో పాటు అని చెప్పి ఆ చెరను ఆయన చెరగా తీసుకొని వెళ్ళాడు, పరదేశంలో ఉంచాడు. ఆయన తర్వాత పుట్టబోయే వారందరికీ ఈ సువార్త వినిపించబడుతుంది. యేసయ్య సువార్త వినిపించబడుతుంది. సువార్త నమ్మిన వారి పాపాలు కడిగివేయబడతాయి. ఎప్పుడు ఆయన చనిపోతే ఇప్పుడు పాపాలు ఎట్లా కడిగివేయబడతాయి అండి? ఇప్పుడు యేసయ్య రక్తం ఏది అని అడుగుతా ఉన్నారు. మిమ్మల్ని అడుగుతారు. గుర్తుపెట్టుకుని బాగా చెప్పింది బాగా మైండ్లో పెట్టుకొని మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన మనసు నిర్మలం కావాలి, పవిత్రం కావాలి. పవిత్రం అవ్వకపోతే ఆయన దేవుడు కాదు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన నా ముందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభువా నీ రక్తంలో నన్ను కడుగయ్యా, నా హృదయం శుద్ధి చేయి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే, యేసయ్య రక్తంలో పాపాలు క్షమించబడతాయని గుర్తేందంటే, నమ్మిన నీ హృదయంలో పవిత్రత వస్తుంది, నీ మనస్సాక్షి నిర్మలంగా మారుతుంది. ఇంతకుముందు నా జీవితం వేరు, ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నా జీవితం విధానం ఇది, నాకు పవిత్రత వచ్చింది, యేసయ్య నా పాపాలు క్షమించాడని, ఆయన రక్తంలో మాత్రమే పాపాలు క్షమించబడతాయని ఒక గుర్తు ఏంటంటే నా హృదయంలో కలిగిన మార్పు. ఇది సమాధానం. ఇంతకుముందు శరీర క్రియలు ఉన్నాయి, ఇప్పుడు దేవుని క్రియలు నాలో ప్రారంభమవుతున్నాయి. ఆయన దగ్గర, ఆయన రక్తంలో మాత్రమే పాపాలు క్షమించబడతాయని గుర్తు ఏంటంటే నా మనస్సాక్షి నిర్మలంగా మారింది. అది అర్థమైందా? చెప్తారా? మళ్ళీ చెప్పాలి నేను. ఇప్పుడు టైం అయిపోయింది, తర్వాత అడగండి, మళ్ళీ చెప్తారు. నాకెవరు చెప్పారు? దేవుని పాదాల దగ్గర కూర్చొని ధ్యానం చేసుకుంటే ఏం సమాధానం చెప్పాలని? జీవితం మారిందిగా, పవిత్రమైన చూపులు వచ్చినాయిగా, పవిత్రమైన మాటలు వస్తున్నాయిగా. అపవిత్రత అంటే భయపడుతున్నావు, అదే గుర్తు. ఆయన రక్తంలో పాపాలు క్షమించబడతాయని అదే గుర్తు. పాపానికి ప్రాయశ్చిత్తం యేసయ్య రక్తంలో. మన పాపం మనం గుర్తించాలి. మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలి. మనం చేసిన తప్పులకు మనం అనుభవించవలసిన శిక్ష యేసుక్రీస్తు వారు భరించి మన మీద శిక్ష లేకుండా చేశాడండి. అది దేవుని ప్రేమ. ఈ ప్రేమను చులకనగా చూడొద్దు. ఆహ్వానించు హృదయంలోనికి. చేసిన తప్పులన్నిటికీ ఎంత శిక్ష రావాలో ఆయన శిక్ష అనుభవించి
మన మీద శిక్ష లేకుండా చేశారు. మన పాపం మనం గుర్తించాలి. మన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి యేసయ్య దగ్గర. 2 కీర్తనల గ్రంథం 32 అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం 32 5. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. పాపం గుర్తించాలి, పాప ప్రాయశ్చిత్తం అవ్వాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నా దోషము కప్పుకొనక నా పాపము ఒప్పుకుంటేని. పాపాలు ఒప్పుకోవాలండి. చాలా కష్టమైన పని పాపం ఒప్పుకోవటం. చాలా సిగ్గు, చాలా భయం. యేసయ్య దగ్గరికి వస్తే, పశ్చాత్తాపం కలిగితే, పాపాన్ని గుర్తిస్తే, అది చెడ్డదని తెలిసిన వారు ఏం చేస్తారంటే పాపం ఒప్పుకుంటారు. అయ్యో నిజమే, చేసింది నిజమే. పాపం ఒప్పుకోవాలి, పాపం కప్పుకోకూడదు. వాళ్ళ మనసులకు అర్థమవుతుంది చేసిన తప్పని, ఒప్పుకోవడానికి ఇష్టపడరు. కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని నెలల క్రితం జరిగిన ఒక సంఘటన. ఒక గుళ్ళో బంగారం దొంగిలించబడితే, పెద్ద హారం, పోలీసులు చాలా కష్టం అవుతుంది పట్టుకోవడానికి, వల్ల కావట్లేదు. ఒకసారి ఒక అతను వచ్చాడంట పోలీస్ స్టేషన్కి. వచ్చి, అయ్యా మీరు అలానా హారం కోసం, దొంగిలించబడిన హారం కోసం మీరు ఎదుగుతున్నారు కదా, ఆ దొంగ నేనే అన్న. వీళ్ళు జోక్ చేస్తున్నాడేమో అని చెప్పి బెదిరించాడు. ఎందుకంటే దొంగ దొరకడం రావాలని కష్టం. తర్వాత తేలింది నేనే అని. ఎవరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు అంటే, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాను, నా జీవితం నేను తెలుసుకున్నాను, నాకు ఒప్పుకోవాలనిపించి దేవుడు ప్రేరేపించాడు, అందుకని నేను ఒప్పుకుంటున్నాను, నేనే అతన్ని. యేసయ్య దగ్గరికి వస్తే పశ్చాత్తాపం కలిగితే పాపాలు కప్పి పెట్టుకోలేరు. పాపాలు ఒప్పుకునే మనసు వచ్చింది. పాపం ఒప్పుకోవాలి. పాపం కప్పుకుంటే ప్రాయశ్చిత్తం అవ్వదు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగదు. ఆర్సిఎం చర్చిల్లో ఒక ఆచారం ఉంది. ఎవరైనా ఏమైనా పాపం చేస్తే వెళ్ళి ఆ సాయం చెవిలో చెప్పాలి, స్వామి నేను ఈ పాపం చేశాను అని. అప్పుడు క్షమించబడ్డావు పో అంటారు. మనుషులు చెవుల్లో చెప్తే పాపాలు క్షమించబడవు. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆత్మీయులై నమ్మకస్తులైన వారి దగ్గర పాపము ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకో, ఆ పాపం జోలి వెళ్లకుండా ఉండు, పాపం క్షమించబడింది, ప్రాయశ్చిత్తం జరిగింది. నువ్వు పాపం కప్పుకున్నంతకాలం నీ పాపం క్షమాపణ జరగదు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనం చదవండి. 27. వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల. చాలు చాలు చాలు. అక్కడ సులభమైన ప్రార్థన ఉంటుందిలే. ఎవరైనా పాపం చేసి వారు భయపడి మళ్ళా నీ దగ్గరకు వచ్చి, నీ మందిరంలోనికి వచ్చి, నువ్వు ఆకాశం మూసివేసేస్తే, వాన కురవకపోతే, వీళ్ళు పాపాన్ని గుర్తించి సిగ్గుపడి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని వారి పాపం విడిచిపెడితే, అప్పుడు నువ్వు ఆకాశం తెరిచి మళ్ళా వర్షం కురిపించు ప్రభువా అని సులభమైన ప్రార్థన అంటున్నాడు. ఈరోజు నువ్వు పాపాన్ని, నీ పాపాన్ని నువ్వు గుర్తించాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవడంతో అయిపోవాలా? ఒప్పుకున్నానుగా అని పాపాన్ని విడిచిపెట్టాలి. పదే పదే పడిపోవడానికి కారణం, నువ్వు పడిపోవడానికి కారణం పాపం ఒప్పుకుంటున్నావులే కానీ ఆ పాపం విడిచిపెట్టట్లా.
అక్కడేం జరుగుతుంది? నువ్వు ఏ పాపం అయితే విడిచిపెట్టలేదో అది నిన్ను పాపంలో పడేస్తుంది. అయ్యో పొరపాటు అయింది పాస్టర్ గారు, అబద్ధం చెప్పాను, ఒప్పుకున్నావు, విడిచిపెట్టలా, ఇంటికి వెళ్ళావు, మరలా అబద్ధం చెబుతున్నావు అంటే ఈ అబద్ధం నిన్ను పడేస్తుంది. చూపులు, నా చూపులు బాగాలేదు ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాం. బాగా నా చూపులు మార్చే, ఆ చూపులు బాగుండట్లేదని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ కాసేపు బాగానే ఉంది, మరలా తర్వాత చూపులు మళ్ళీ మామూలే. ఎందుకు? నువ్వు ఒప్పుకున్నావు కానీ విడిచిపెట్టలా. ఆ చెడ్డ చూపులు నేనేం చేస్తున్నాయంటే ఆత్మీయ జీవితంలో పడేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నాయి? నేను నిలబెట్టట్లా, నేను నిలబడలేకపోతున్నాను. ఏదో టీవీలు పిచ్చి, ప్రార్థనకు వచ్చినప్పుడేమో అవన్నీ గుర్తుకొచ్చి అయ్యో ఇది పొరపాటు కదా, చూడకూడదు కదా అని స్వామి గారు క్షమించయ్యా, నువ్వు ప్రేమిస్తున్నావు, నేను ఈ టీవీలు చూస్తున్నాను, ఇంక చూడకుండా చేయి ప్రభువా అంటున్నావు. కానీ ఇక చూడను ప్రభువా అంటల్లా. అర్థమైందా? ఇక చూడకుండా చేయి ప్రభు, ఆయన మీద పెడుతున్నాడు, చూడకుండా చేయి ప్రభువా. ఇక చూడనయ్యా నువ్వంటే అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నువ్వు చేయి ప్రభు, నాకు బలం ఈ ప్రభు అని ఇంటికి వెళ్తున్నావు, మళ్ళీ మామూలుగానే మళ్ళీ చూస్తా ఉన్నావు. దేవుని పిల్లలారా, ఒక బలహీనతను తెలిసిన తర్వాత దాన్ని వదిలిపెట్టకపోతే అది నిన్నేం చేస్తుందంటే మాటికి నిన్ను పడగొడుతూ ఉంటుంది. పాపం ఒప్పుకోవాలి. పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలా. నువ్వు పట్టుకొని ఉన్నంతకాలం పాపం ఒప్పుకుంటే ఉపయోగం ఉండదు. ఒప్పుకొని ఇంకెన్నడూ ఆ దారిలో నేను వెళ్లకుండా నా చుట్టూ కంచెవి ప్రభువా. ఒక నిర్ణయం తీసుకోవాలి, విడిచిపెట్టాలి. ఇప్పుడు జలుబు వచ్చేటప్పుడు సిమ్టమ్స్ కనబడతాయి, సూచనలు కనబడతాయి. గీర ఉండిద్ది లోపల, ముక్కులు కొంచెం అప్పుడు అట్లా అంటా ఉంటాయి. గుర్తించి వెంటనే తగిన పచ్చం చేసావనుకో అందరితో వెనక్కి వెళ్తుంది. నువ్వు నిర్లక్ష్యంగా ఉండి తినకూడని పదార్థాలన్నీ తిన్నావనుకో అదేమవుతుంది? జలుబు ఎక్కువైపోతుంది. అంటే అది పోయే మార్గం నువ్వు ప్రయత్నం చేయలా, అది ఇంకా వచ్చేటట్లు ద్వారాలు తెరచు. అది ఎక్కువైపోయింది, నిన్ను ఊపిరాడిని కూడా చేసింది అనమాట. కొంచెం ఆలోచన రాగానే ఏం చేయాలి? వెంటనే కట్ చేసేసేసేయాలి, విడిచిపెట్టాలి. ఆలోచనలు పాపం విడిచిపెట్టండి. తలంపుల్లో పాపం విడిచిపెట్టేసింది. ఒప్పుకుంటున్నారు, నిజమే జరుగుతుందని ఒప్పుకుంటున్నారు. విడిచిపెట్టకపోతే మీ పాపానికి ప్రయాశ్చిత్తం అవ్వదు, జరగదు. యెషయా గ్రంథం 43:25. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారంగా నా అతిక్రమములను నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవుడు మన పాపాలను తుడిచివేసేసి మర్చిపోయాడు. మనిషి స్వభావం ఏంటి? గుర్తు పెట్టుకుంటారు. అప్పుడు అలా చేశారుగా, ఇప్పుడు ఇలా చేశారుగా, అలా ఉన్నారుగా, అదే గుర్తు పెట్టుకుంటారు. దేవుడు మన పాపాలను తుడిచివేసేసి జ్ఞాపకం చేసుకోవట్లా, మర్చిపోయాడు. ఆయన నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. పాపం గుర్తించాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాలు జ్ఞాపకం చేసుకోకూడదు. నువ్వేం చేస్తున్నావు? నీ పాపాలు
మరలా మరలా గుర్తు చేసుకుంటున్నావు, మరలా గుర్తు చేసుకుంటున్నావు. దేవుడు మర్చిపోయాడు కదా, మరి నువ్వెందుకు గుర్తు చేసుకుంటున్నావు? తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం పాపాలు ఇస్త్రీ వేసేసేసాడు ఆయన. ఇక నువ్వు నీ పాపము జ్ఞాపకం చేసుకోవాగా. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు పాపాలు? ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? గాలి దోలుతుంది, ఆ గాలి దోలి అప్పుడు అట్లా ఉన్నాను కదా, ఇప్పుడు ఇట్లా ఉన్నాను కదా. నీ పాపం నువ్వు జ్ఞాపకం చేసుకున్నంత కాలం నువ్వు గుర్తు చేసుకుంటే అది వస్తా ఉంటుంది నీ దగ్గర. మనసు పాడవుతుంది, మనసు చెదిరిపోతుంది, నిలకడలేని భక్తి జీవితంగా మారుస్తుంది. ఎప్పుడంటే నీ పాపాలు నువ్వు జ్ఞాపకం చేసుకుంటుంటావు. పూర్తిగా మర్చిపోలేకపోతున్నాను పాస్టర్ గారు. ఎందుకు మర్చిపోలేకపోతున్నావు అంటే కూర్చొని ఊరకు ఆలోచించుకొని గుర్తు చేసుకుంటూ ఉన్నావు. నువ్వు గుర్తు చేసుకుంటే ఎట్లా మర్చిపోతావు? గుర్తుకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధులతో కలిసి ఉండు, హల్లెలూయా, దేవుని పిల్లలతో కలిసి ఉండు, ప్రార్థనలో గడుపు, వాక్యం చదువుతా ఉండు, దేవునితో గడుపు, దేవుని నీ దగ్గరికి చేర్చుకో. ఆయన నీకు కొత్త కొత్త ఆలోచనలు ఇస్తూ ఉంటాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు, మంచి తలంపులు ఇస్తాడు. కూర్చొని ఒకటే అంటున్నారంటే ఖచ్చితంగా ఏదో నీ మనసులో చీడ మెదులుతుంది నీ మనసులో. పాపాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించవద్దు. దేవుని పిల్లలారా, పాపాలు మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించండి. ఆత్మాభిషేకంతో నింపబడతారు. దేవుని స్వరం వినబడుతుంది. ఎన్ని చెప్పాను? మన పాపం మనం గుర్తించాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టాలి, పారేసేసేసేయాలి. మన పాపాలు జ్ఞాపకము ఆయన మర్చిపోయి నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేస్తే మళ్ళా నువ్వు పాపం జ్ఞాపకం చేసుకుంటా కూర్చుంటే. ఒక ఋషులు ఉంటారు కదా, వాళ్ళు ఒక నది దాటబోయేటప్పుడు ఒక ఆమె ఆడుంటే, అయ్యా నన్ను కూడా నది దాటించండి అని అడిగిందంట. ఇప్పుడు ఈ ఋషులలో గురువు అయిన ఆయన, పెద్ద ఆయన, ఎలా దాటించాలని ప్రయత్నం చేస్తే, అమ్మా నా భుజాల మీద కూర్చో, నేను ఆ దరికి వెళ్తాను, ఆ దరి నేను వదిలిపెడతాను అని అన్నాడు. ఆమె ఒప్పుకొని ఆయన భుజాల మీద కూర్చుందంట. ఆయన ఆ నది అవతలకు వెళ్ళిపోయి ఆమెను దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ గురువు గారి, ఈ ఋషి అయిన పెద్ద ఆయన గురువు శిష్యులు ఉంటారు కదా, ఈ శిష్యులు వెనకాల వచ్చేసి చాలా దూరం పోయిన తర్వాత గురుగారు మీరు ఆమెను భుజాల మీద ఎక్కించుకున్నారు కదా, మీకేం అనిపించలేదా అని అడుగుతున్నారు. మీరు అడుగుతుంది ఏం తప్పయ్యా అంటే, అదే ఆమెనే మీరు భుజాల మీద ఎక్కించుకొని వచ్చారు కదా, మీరు నిగ్రహ శక్తి ఎట్లా ఉన్నారు మాకు నేర్పించండి అంటే, అదే ఆమెను ఇప్పుడు ఆమెను వదిలిపెట్టి వచ్చాను, ఇప్పుడు మీరు మోస్తున్నారు భుజాల మీద అని చెప్పాడండి. ఆమె నేను ఆడే వదిలిపెట్టి వచ్చా, ఇప్పుడు మీరు మోస్తున్నారు. మనం మోయకూడదండి. ఆయన మర్చిపోయాడు. అన్ని వెనకాల మర్చిపోయినాయి, అన్ని దేవుడు మర్చిపోయినాయి అని నువ్వు గుర్తు చేసుకుంటా, నువ్వు మోసుకుంటా వస్తా ఉంటే నీ పాపపు భ్రమ ఇంకా నీలో ఏలుతూనే ఉంటుంది. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించలేవు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంటే పాపపు జ్ఞాపికలు ఏవి నీ మదిలో ఇంకా గుర్తుండకూడదు. మర్చిపో బిడ్డ, మర్చిపో, పూర్తిగా విడిచిపెట్టేసేసి దేవుడు నీ పాపాలు క్షమించాడు.
పాపాలు క్షమించాడు ఆయన. పాపపు జోలి చదవండి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. చదువు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయముల శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాతులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. పాపం ఒప్పుకోవాలి, పాపం విడిచిపెట్టాలి, పాపాన్ని మర్చిపోవాలి. పాపంతో జోలి ఉండకూడదు. పాపంతో జోలి అంటే సంబంధం ఇక ఉండకూడదు. దేవునికి మనకు సంబంధం ఉండాలి, కానీ పాపానికి మనకు సంబంధం ఇక అసలు ఉండకూడదు. పాపం జోలికి వెళ్ళకూడదు. ఇంకా పాపం జోలికి ఎవరు వెళ్తారు? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టని వాళ్ళు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోని వాళ్ళు దాని జోలికి వెళ్తారు, పాపం జోలికి వెళ్తారు. దేవుని బిడ్డగా, దేవుని పిల్లలుగా పాపపు జోలి ఇక నీలో ఉండకూడదంటే ఆ పై వచనాల్లో రాశారు, యేసుక్రీస్తు వారు శరీరమందు శ్రమ పడ్డారు కనుక అట్టి మనస్సును నువ్వు ఆయుధంగా ధరించుకో. శ్రమపడే మనస్సు, ఈ శరీరంలో శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకుంటే ఇక పాపపు జ్ఞాపికలు, పాపంతో జోలికి ఉండదు. సుఖభోగాలతో కూడిన ఆలోచనలు ఉన్నాయి అనుకో, పాపానికి అవకాశం కలుగుతుంది. దేవుని పిల్లలు మనం అందరం యేసుక్రీస్తు వారి శరీరంలో ఎలాగూ శ్రమ పడ్డారో అట్టి శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకుంటే ఇక పాపంతో జోలి ఉండదు. నేను బాగా తినాలి, బాగా నిద్రపోవాలి, బాగా సుఖపడాలి, సుఖంగా ఉండాలన్న ఆలోచనలు ఉంటాయి. ఖచ్చితంగా పాపంతో జోలి వీళ్ళకి సంబంధం ఏర్పడుతుంది. అంతే. ఇక శ్రమపడే మనస్సు చిన్న చిన్న వాటికి పాము వాయువు నేను చేయలేను అనుకుంటే ఎట్లా? ఈ శరీరాన్ని కష్టపెడతా ఉంటే రకరకాలుగా శారీరక శ్రమ, ఉపవాసంతో, ప్రార్థనతో ఎప్పుడు మనసంతా దేవుని మీద ఆలోచించి శ్రమ పెడతా ఉంటే పాపంతో జోలికి ఉండనే. నువ్వు కష్టపడాలి, శ్రమపడాలి. శ్రమపడే మనస్సును నువ్వు ఆయుధంగా ధరించుకోవాలి. అమ్మో నా వల్ల కాదులే అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతావు, పాపం నీ దగ్గరకు వస్తుంది. శ్రమపడే మనసు లేని వాళ్ళు దేవుని సంతోష పెట్టలేరు, దేవుని రాజ్యంలో కూడా చేరలేరండి. మంచి సాక్ష్యాలు పొందిన వారందరూ బైబిల్ గ్రంథంలో ఉన్న, బాహ్య జీవితంలో బైబిల్ గ్రంథంలో లేని వారైనా మంచి సాక్ష్యాలు ఎప్పుడు పొందారంటే శ్రమ పడుతూ సాక్ష్యం సంపాదించుకున్నారు. అట్లా శ్రమపడి, బాగా దేవుని కోసం శ్రమపడి, కష్టాన్ని ఓర్చుకొని మంచి సాక్ష్యం సంపాదించుకున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారినంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. మీరు పాపాన్ని జయించారని చెప్పట్లా. ఆత్మీయ యాత్రలో మీరున్నారు, విశ్వాస జీవితంలో మీరున్నారు, దేవుల్లో కొనసాగుతున్నారు. కానీ పాపముతో పోరాడుటలో రక్తం కారినంతగా దానిని ఎదిరించలేదు. ఈ ఆత్మీయ ప్రయాణంలో సాతాను పాపపు స్వభావాన్ని, పాపపు ఆలోచనలను, పాపిష్టులైన మనుషులను నీ దగ్గరకు తీసుకొచ్చి ఏదో విధంగా నిన్ను లాగి ఈ పరిశుద్ధమైన జీవితంలో నుంచి బురదలో పడివేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నిద్రపోడు. మనం నిద్రపోతామా? సైతాన్ గాడు నిద్రపోడు. ఎందుకు? నిన్ను ఎలాగైనా అపవిత్రపరచాలి, బురద చల్లాలి, దేవుని దగ్గర నుంచి లాగి వేయాలి, పాపంలో పడవేయాలి.
ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకో, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యంతో పోగొట్టుకొని బురదలో పాపంలో పడిపోతావు. పాపాన్ని ఏం చేయాలంటే ఈ ఆత్మీయ జీవితంలో దినదినము దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, వదకు తేబడిన గొరియ పిల్లను. దినం చనిపోవాలండి. మనం బ్రతికేమనుకో రోషాలు, కోపాలు, తాపాలు, ఆశలు, దురాశలు అన్నీ చుట్టేస్తాయి. దినదినం మనం ఏమవ్వాలి? చనిపోతూ దేవుళ్ళలో బ్రతకాలి. పాపాన్ని ఎదిరిస్తూ ఉండాలి. నేను చెయ్యను, పాపము చెయ్యను. నాకేం చెప్పాలో అర్థం కాదు. నేను అక్కడి నుంచి పారిపోయాను. మంచిదే, పారిపోవడం మంచిదే. యేసేపు కూడా పాపం దగ్గర నుంచి పారిపోయాడు, ఎదిరించాడు. పాపము ఇక్కడ ఉందంటే అక్కడి నుంచి ఏం చేయాలి? పారిపోవాలి లేదా ఎదిరించాలి. పాపం చేయకుండా యేసుక్రీస్తు వారిని ఆయన శిక్షించబడుతున్నప్పుడు, సిలువలో నలపట్టబడుతూ ఉన్నప్పుడు మారు మాట పలకలేదు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. బాగా దెబ్బలు తగిలేటప్పుడు ఓ రకమైన ఆవేశం, కోపం వస్తుంది. ఒకసారి ఈ మధ్యలో దొంగను పట్టుకొని కొడతా ఉంటే, మీ పిల్లలు దొంగతనం చేస్తే ఇక్కడ కొడతారా అని అన్నాడు ఆ దొంగ. వాళ్ళకి తెలివిగా వేసాడు బాణం. మీ బిడ్డనే అనుకోండి, మీ పిల్లలు దొంగతనం చేస్తే ఇట్ట కొడతారా? కొడుతున్నారు. పెట్టా కొడుతుంటే అడనే వాడికి అయిపోయారు. పక్కన ఉన్నామండి, అయ్యో పాపం దొంగతనం చేస్తే చేసాడు, అటు కొట్టబాకండి అని అంటాం. వాణిలే ఏంది వాణిచ్చేది? దొంగతనం చేసి దొంగని బాగా అని అంటాం. అటు దొంగతనం చేసి కొడుతుంటే కొంచెం ఎదురు మాట్లాడాడు. యేసు ప్రభువారు ఏ తప్పు చేయకుండా మన పాపాల కోసం శిక్షించబడుతూ ఒక్క మాట ఎదురు మాట్లాడలేదండి. ఆయన నోరు తెరిచి మన కోసం ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగనుక వీరిని క్షమించండి అని. పాపాన్ని బాగా ఎదిరించారు యేసుక్రీస్తు వారి సిలువలో. రక్తం కారుతుంది, అలసిపోయారు, చాలా గాయాలు, బాధ కలిగిస్తూ ఉన్నా కూడా ఒక్క మాట కూడా ఆయన నోట రాలేదు. పాపం జరగల. ఆయన నమ్మిన స్టెఫను లేచి నిలవబడి ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయనే రాబోతున్న మెస్సయ్య. మీరు ఆయన చంపారు, దేవుడు ఆయన లేపాడు. దావీదు చనిపోయి కుళ్ళిపోయాడు, కానీ యేసుక్రీస్తు వారు చనిపోలేదు. ఆయన సమాధి తెరవబడింది, ఆయన సజీవుడు అని చెప్పిన మాటకు ఏంటి నువ్వు మాట్లాడుతుంది, ఏంటి నువ్వు చెప్తుందని చెప్పి రాళ్లతో కొడతా ఉన్నారు. పెట రాళ్ల దెబ్బలు తగులుతా ఉంటే, అరే ఎందుకు రా అంత కచ్చ ఆపండ్రా అనలా, ఆ మాట రాలా. ప్రభువా, ఈ పాపం వీరి మీద మోపబోయాని పాపాన్ని ఎదిరించాడండి. ఆవేశం రాల, ప్రేమ చిందింది, రక్తమై చిందింది. స్టెఫను గుండెల్లోని ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని పిల్లలారా, మన ఈ ఆత్మీయ యాత్రలో పాపానికి లోబడకూడదు, పాపాన్ని ఎదిరించాలి, పాపం జరగకూడదు. ఇందాక ఈ వాక్యం చెప్తా ఉంటే ఆ ఇంటామండి, అయ్యా ఒక్కసారన్నా మంచి వాక్యం చెప్తామని, మంచి వాక్యం చెప్పు, ఈ వాక్యాలు వద్దని చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకందంటే ఆ మాట ఎందుకందంటే, అమ్మా ఈ వాక్యం నేను ఎవరికే చెప్పట్లేదు, నేను ఎప్పుడు వాక్యం చెప్పబోతున్నా 2-3 రోజుల ముందు దేవుడు నాకు ఫలానా వాక్యం చెప్పమని దేవుడు చెప్తాడు, అది నేను రాసి పెట్టుకొని చెప్తానంటే, అయ్యి బాబోయ్ అట్లానా, నేను ఇంకా మంచి వాక్యం చెప్పు, ఈ వాక్యాలు ఎందుకు అన్నా అంటున్నానయ్యా, క్షమించు స్వామి, ఏ స్వామి క్షమించయ్యా అంటే ఈ వాక్యం చెప్తా ఉంటే ఆ మొహం ఇట్లా పెట్టుకునేది. ఇక నచ్చట్లా
2-3 రోజుల ముందు, 4 రోజుల ముందు దేవుడు సిద్ధం చేస్తాడు మిమ్మల్ని సిద్ధం చేసుకోవడానికి. దేవుడు చెప్పమంటే చెప్తున్నానమ్మా, పాపం ఒప్పుకోమంటే తప్ప, పాపం విడిచిపెట్టమంటే తప్ప, పాపాన్ని మర్చిపోమంటే తప్ప, నీ పాపాల కోసం యేసయ్య చనిపోయాడని చెప్పడం అంటే తప్ప, పాపంతో పోరాడు పాపాన్ని జయించమంటే తప్ప. ఆమె అనుకుంటుందంట చాలా రోజు సాన్లించి, పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పని చెబుదాం అనుకుంటుందంట. మంచి వాక్యం అంటే ఏంటి? అమ్మా, యేసయ్య నీ కన్నీళ్లు తుడుస్తాడు, ఏడవబాకమ్మా. అమ్మా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావుగా, నీకు బాగా కలిసి వచ్చిందిలే అమ్మా, యేసయ్య మంచి దేవుడు, నీ ప్రార్థన ఆలకిస్తాడమ్మా. ఈ మంచి వాక్యాలు ఆమె దృష్టిలో. పాపం ఆమె తెలియలే. ఇక మిగతా వీళ్ళందరూ మనోళ్ళు ఉన్నారుగా, అది మంచి వాక్యం అనకూడదు, అనే జరిగేది. సారి క్షమించాలి. ప్రభువారు 4 రోజుల క్రితం చెప్పారు ఈ సంగతి చెప్పమని. దేవుని పిల్లలారా, పాపాన్ని విడిచిపెట్టండి, పాపంతో సంబంధం పెట్టుకోవద్దు. పాపంతో ఏం చేయాలి? పోరాడాలి. రక్తం చిందుతూ ఉన్న పాపం మాత్రం మనము చేయని బలం సంపాదించుకోవాలి. మీరు పాపంలో పోరాడుట్లో ఇంకా మీ రక్తము చిందలేదు. చాలా మంది భక్తుల రక్తాలు చెందుతున్నా పాపం చేయట్లా, యేసయ్యను వదిలిపెట్టుకోవట్లా. ఎన్ని భయాలు వారి మీదకి వచ్చినా యేసయ్యను ఆరాధిస్తున్నారు. ఆయన్ని పట్టుకొని, యేసయ్యను పట్టుకో, పాపాన్ని విడిచిపెట్టు. యోహాను మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడ్డాయి. దేవుని స్తోత్రం. పాపాలు క్షమించబడ్డాయి. అందుకని ఈ సంగతులు మీకు చెప్తూ ఉన్నాను ఈరోజు. ఆ రోజు ఆయన రాశాడు, మీ పాపాలు క్షమించబడ్డాయి కనుక ఈ సంగతులు నేను రాస్తున్నాను. ఈ రోజు గుర్తు చేసుకోండి, మీ పాపాలు క్షమించబడ్డాయి. మీ పాపాలు మర్చిపోండి, మీ పాపాలు విడిచిపెట్టండి. పాపం జోలికి ఇంకా వెళ్ళొద్దు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 119. మీరేం ప్రార్థన చేసుకున్నారు ఇప్పుడు? ఈ వాక్యం విన్నారు కదా, మీ ప్రార్థన ఏమై ఉండాలి? 133వ వచనం, 119, 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచయ్యా. ఏ పాపము నన్ను ఏలనీయొద్దు ప్రభువా. ఈరోజు నీ పాపం ఏంటో నువ్వు తెలుసుకొని, నీ తప్పులేంటో నువ్వు తెలుసుకొని, నీ పాపాలు ఒప్పుకొని, నీ పాపాలు విడిచిపెట్టి, నీ పాపాలు మర్చిపోయి, పాపంతో పోరాడుతూ నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? దావీదు చేసిన ప్రార్థన, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. ఈ అడుగులు ఇంకా పాపంలోనికి వెళ్ళకూడదు. ఏ పాపము నన్ను ఏలనీయొద్దు ప్రభువా. మోకరించండి. నిన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. లోపలికి రండి, అందరూ లోపలికి వచ్చి మోకరించండి. అందరుగా బయటలో ప్రార్థన. నాకు దారి పెట్టండి. ఉన్నది చిన్న కొద్ది మంది నాకు దారి లేకుండా చేస్తున్నారు. వారం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. అందరుగా గోలేదే సందేశం కామరాన్న తేటగా